6 సార్లు ఎమ్మెల్యే గెలవడం అనేది ఇది ఒక చరిత్ర. అది కేవలం మన పెద్ద ఆయనకి సాధ్యమైనందుకు, అది ప్రొద్దుటూరు ప్రజలు చేసుకున్న పుణ్యమని మాత్రం ఈ సభాముఖంగా తెలియజేస్తూ పెద్ద ఆయన్ని ఈ సభాముఖంగా మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మా అందరికీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అడ్వాన్స్ క్రిస్మస్ ఏర్పాటు చేసిన దానికి దండపాని కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక మీద నిలబడిన అందరూ మిత్రులకు, సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దండపాని కుమార్ గారు కొత్త సంప్రదాయాన్ని మొదలుపెట్టారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే క్రిస్మస్ 24, 25 తేదీన క్రిస్మస్ జరుగుతుంది. మరి జనవరి 10 రోజుల్లో కొత్త సంవత్సరానికి మనము చేరుకునే పరిస్థితి ఉంటా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇంపార్టెంట్ పండుగల గురించి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జరుపుతున్నందుకు మరి దండపాని కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరము ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన క్రిస్టియన్ మతము ప్రపంచవ్యాప్తంగా అన్నిటికంటే గొప్పది. కొన్ని ముస్లిం దేశాలు ఉంటాయి, కొన్ని హిందూ దేశాలు ఉంటాయి, కొన్ని బౌద్ధ దేశాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే ఎక్కువ జనాభా కలిగి ప్రపంచవ్యాప్తంగా ఉండబడినది క్రిస్టియన్ మతం. క్రిస్టియన్లు చాలా భక్తిపరులు, సేవాభావం కలిగిన వారు. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తుంటాను, ఆసుపత్రులలో కానీ పోలీసుల్లో కానీ చాలామంది క్రిస్టియన్ సోదరులందరూ ఆసుపత్రులలో క్రిస్టియన్ సోదరిమణులు చేసినంత సేవ ఎవరూ చేయలేరు. మరి అందరూ కూడా సేవాభావం కలిగి ఉండాలి, నిజాయితీ ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా నిజాయితీని జీవితంలో వదిలిపెట్టకూడదు. ఈ నిజాయితీనే జీవితాన్ని మనం తీర్చిదిద్దుతుంది. మనము ప్రతి ఒక్కరికి ఒక 100 సంవత్సరాలు పెట్టినారు. మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపు తెల్లవారేసరికి మనం బతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది. కానీ మానవుడు ఏమనుకుంటాడంటే రేపటి చేయాలి, మొన్నటి చేయాలి, ఇలా చేయాలని అనుకుంటుంటాం. కాబట్టి మనం చనిపోయే రోజుకు ఒక రోజు, తెల్లవారేసరికి ఒక రోజు దగ్గర పడుతున్నామని అనుకోవడంలే. అది మన మానవ జీవితంలో మనందరికీ ఎన్ని సంవత్సరాలు పెట్టినట్టు దేవుడు డెడ్ లైన్ అనేది ఉంటుంది. ఆ డెడ్ లైన్కు ప్రతిరోజు తెల్లవారేసరికి ఒక రోజు తగ్గిపోతున్నాం అనేది మనం అందరం గ్రహించి 4 మంచి పనులు చేయాలనేది ఆలోచించాలి. ఎవరైనా కూడా 4 మంచి పనులు అంటే దేవునికి దగ్గర అయ్యే పనులు, మన ప్రజలకు సేవ చేస్తే అది కూడా ప్రజాసేవలో దేవునికి దగ్గర చేరుకుండవచ్చు. ఏదైనా కూడా ఈ ప్రపంచము ఇది శాశ్వతం, మనం అశాశ్వతం. ఒక 100 సంవత్సరాలు ఆయుష్ పెట్టినాడు. ఆ 100 సంవత్సరాల్లో 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, 100, 105 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కానీ మనది అశాశ్వతమైన దీంట్లో ఇది నాది, అది నాది అని అందరం ప్రాకులాడుతుంటాం. ఇల్లు వాకిలి నాది, ఇల్లాలు నాదనొచ్చు, ఏళ్ళ బ్రనుసుతుంది వెరి మనసా, కాలుని వలలోన చావుకా చిక్కితివి కడతేరుటే వెరి మనసు అని అంట. ఈ కాలుని వలలో మనం అందరం ఉండాము. ఏది మంది కాదు, అన్నీ అశాశ్వతము. మనం జీవించినన్ని రోజులు భక్తి పశ్రద్ధలతో దేవునికి గొప్ప జన్మ ఇచ్చింది దేవుడు. మనము ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి. కుక్కలాగా, గాడిదలాగా పెట్టేటువంటి ఒక మానవ జన్మ ప్రపంచాన్ని శాసించే శక్తి ఒక మానవునికి ఉంది. అటువంటి జన్మనిచ్చిన దేవునికి నిరంతరము భక్తి శ్రద్ధలతో ఆయన నిరంతరము ఏ పని చేసినా, ఎక్కడికి పోయినా కూడా ఆయన మనసులో మనం ఎవరి కుల మతాలకు సంబంధించిన వాళ్ళు జన్మనిచ్చిన దేవునికి మనం నిరంతరం కృతజ్ఞత తెలియజేయాలి. కుక్కో గాడిద లేకపోతే చేపో తీపో నేను తింటాం. ఇంత గొప్ప జన్మ ఇచ్చినాడు మానవునికి. కాబట్టి మనం అందరము ఈ దేవుడు ఇచ్చిన జన్మకు సార్థకత చేసుకొని మనమందరం కూడా జీవనం సాధించాలని కోరుకుంటూ, మరి ఇది కొత్త సాంప్రదాయాన్ని దండపాని కుమార్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినారు. 25వ తారీఖు కదా క్రిస్మస్. 25వ తారీఖులో అడ్వాన్స్గా ఈ క్రిస్మస్ జరిపి మనందరిలో ఉత్సాహాన్ని కలిగజేసినాడు. అదే మాదిరిగా సంక్రాంతి, మిగతా పండుగలు కూడా చేస్తామని చెప్తున్నారు. మంచిదే, మంచి సాంప్రదాయం, ఇది కొత్త సాంప్రదాయము. కాబట్టి మనం 10 రోజుల్లో 2026 సంవత్సరానికి చేరుకోబోతున్న ఈ సందర్భంగా పాతగా మనకు అంతా మంచి జరిగింది అనుకోపోవాలా, కొత్త సంవత్సరంలో ఇంకా మంచి జరుగుతుందని కూడా మనం కోరుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరము ప్రభు యేసుక్రీస్తు ఎంత నిరాడంబరతగా జీవించినడు, ఎంత హింసను భరించి
ఆయన పాపులను క్షమించగలిగినాడు అనేది ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే, ఒక మాటను గుర్తుపెట్టుకుంటే, మనం అదే మనసులో తలుచుకుంటే అంత ఓర్పు అవన్నీ కూడా మనకు వస్తాయి. మనం భరించగలిగే శక్తి దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం నిరంతరము దేవుని దగ్గరికి చేరుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ నిరంతరము 4 మంచి పనులు చేసి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం మంచి పని చేసినాం అనేది పండుకునేటప్పుడు ఆలోచించాం. అటువంటి పరిస్థితుల్లో మనం జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.